మహిమతో కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో కృపా సత్య సంపూర్ణుడా మహిమను విరచి భూమిపైకి దిగివచ్చి కరుణతలను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతని నింపితివి మహిమను విరచి భూమిపైకి దిగివచ్చి కరుణతలను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతని అందరూ కలిసి సదయుడవై నా పాదమును త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదమును త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా చాచి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాచి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడు అక్షయుడా ప్రేమను చూపి
ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమము దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించగను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించగను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించగను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించగను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మంచిది. దేవుని నామమును ఘనపరిచి కీర్తించి ఈనాటి మన యొక్క శిలువ ధ్యానములు
శ్రమల దినాలు, మన గ్రామమునకు రక్షణ సువార్త సభలు. దేవుని ఉన్నత కృపలో 22వ దినములోనికి దేవుడు మనలను ప్రవేశింపజేసి ఆయన ఉన్నత కృపను మనకిచ్చి మనము ప్రార్థించి ఎదురు చూస్తున్న విధానములో ఏ దినమునకు ఆ దినము ఆయన ఏర్పరిచినటువంటి ఎన్నిక చేసుకున్నటువంటి దైవజనుల ద్వారా ప్రతిదినము ఒక నూతన వర్తమానముతో నూతన పరుచుటకై దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం. మంచిది. మరి ఈనాటి వర్తమానం మనకు అందించుటకు మార్కాపురం నుంచి దేవుని సువార్తను కొనసాగిస్తూ తను మరి క్రైస్తవేతర మతంలో నుంచి రాబడి క్రైస్తవుడుగా చేర్చబడి దేవుని యొక్క వాక్యము బైబిల్లో ఉన్నటువంటి మర్మమును సత్యమును ఎరిగిన వారై దేవుని సువార్తను కొనసాగిస్తున్నటువంటి దేవుని దాసులు పాస్టర్ సైదావల్లి వారు మన మధ్యకు రావడము ఎంతో దీవెనకరము, ఆశీర్వదకరము కనుక వారిని ఆహ్వానిస్తున్నాను. ఆ మాదిరిగా ఈనాటి బైబిల్ పఠనము అందించుటకు మరి నయోమి, బోధాల నయోమి, పులివేమ నయోమి కాదు, బోధాల నయోమి. ఒక 2 మాటలు. జఫన్య గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3వ వాక్యం వరకు. జఫన్య గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3వ వాక్యం వరకు. దమ్మ టేక్ యువర్ ప్లేస్. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడుదురు. దేవుడు తన వాక్యమును ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన యవ్వన బిడ్డను కూడా దేవుడు బహుగా దీవించునుగాక. మరి ముందుగానే ప్రకటన చేశాను, దైవజనులు సైదావల్లి గారు అనగానే మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఆయన ఏంటి, ఆయన హిస్టరీ ఏంటనేది నేను చెప్పటం కంటే ఆయనే కొన్ని మాటలు తెలియజేసి దేవుని వర్తమానమును అందిస్తారు. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని దేవుని దాసులకు అప్పగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీ ఉన్నత నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలైనా. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, ఈ 40 దినముల లెంట్ డేస్ ఉపవాస దినములలో ఈనాడు ప్రభువా మీ పక్షం నిలబోతున్నటువంటి మీ దాసులు పాస్టర్ సైదావల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మాట్లాడుతుండగా ప్రభువా, నీ దాసునికి మీరు అత్యధికమైన అభిషేకముతో నింపబడి నీ దాసునిలో మీరుగా ఉండి నీ బిడ్డలకు ఏ ఉపదేశం అవసరమో బోధించుటకు కావలసిన నడిపింపును, ఆత్మస్థైర్యమును నిండారుగా కుమ్మరించి కార్యాలు జరిగించమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయాన్ని దేవుని దాసులకి అప్పగిస్తున్నాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌండ్ కొంచెం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామమును బట్టి వందనములు. పాస్టర్ గారికి అలాగే నా ప్రత్యేక వందనాలు. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఫాస్ట్కి వెళ్ళిపోదాం. నా పేరు దూదేకుల సైదావలి. మాది బారకాపురం పక్కన ఉన్న కోల భీమునిపాడు అనే పల్లెటూరు. మీరు కొంతమంది తెలిసే ఉంటుంది. అయితే నా 8 సంవత్సరాల వయసులో ఒక స్త్రీ ద్వారా యేసు ప్రభు వారి గురించి ఒక మాట చెప్పబడి అది విని ఆ మాట నాలో 8 సంవత్సరాల వయసులోనే రగిలి ఆ మాట నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చేలాగా చేసింది. ఆ మాట ఏమిటంటే, మనుషుల కోసము యేసు ప్రభు తప్ప భూమి మీద ప్రాణం పెట్టిన వారు మరి ఎవరు లేరు అన్నది. ఇది ఒక్క మాట చెప్పలేదు, కానీ ఆ రోజు 2-3 గంటలు నాకు యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. ఆమె ఎందుకు చెప్పిందో 8 సంవత్సరాలు నాకు, నేను ఎందుకు విన్నానో ఆ తోట జరిగిపోయింది. ఆ తర్వాత అన్నీ మర్చిపోయా. ఏ గుర్తుంటాయి? 8 సంవత్సరాల పిల్లడికి చెప్తే గుర్తుంటాయా? ఉండవు. అయితే రాత్రి పడుకొని నిద్రపోయి 2 గంటలకు మధ్య లేస్తాం కదా, సాధారణంగా మెలకు వస్తుంది కదా. వచ్చినప్పుడు యేసు ప్రభు తప్ప ప్రాణం పెట్టిన వారు భూమి మీద ఎవరు లేరంటే మరి మిగతా వాళ్ళు ఎవరు? ఈయన ఎందుకు పెట్టాడు? పెడితే కానీ అసలు అది ఎలాగా అని నా మనసులో ఇక రగిలిపోతా ఉంది. ప్రశాంతత లేదు. ఇది తెలుసుకునే వరకు నిద్రపోకూడదు అనిపిస్తుంది. 8 సంవత్సరాల వయసు. ఇక ఎలాగైనా కానీ అది ప్రతిరోజు నన్ను బాధిస్తూ ఉంది. ఆ మాట బాధించడం అంటే ఇక నువ్వు కనుక్కోవాలి, కనుక్కోకపోతే నీకు మనశ్శాంతి లేదు ఇక అన్నట్లుగా. ఎలాగైనా తెలుసుకోవాలని ఈ ప్రశ్న రేపిన దేవుడేగా. 8 సంవత్సరాల వయసు వాళ్ళకి ఏం ప్రశ్నలు ఉంటాయి? ప్రశ్న రేపిన దేవుడే చివరికి ఆ ప్రశ్న సమాధానం కూడా దొరుకులాగున చేశాడు. సరే, ఓకే, అయిపోయింది. ఇక దేవుని నమ్ముకున్నాము. నమ్ముకున్న తర్వాత 2000 సంవత్సరం అది నేను నమ్ముకున్నది. ఎప్పుడు? 2000 సంవత్సరం. అప్పుడు నాకు 8 సంవత్సరాల వయసు, ఇప్పుడు 30 సంవత్సరాలు. అయితే ఆ 2000 సంవత్సరాల తర్వాత నమ్ముకున్న తర్వాత 2005 సంవత్సరం వరకు ప్రార్థనలు చేస్తూ దేవుడితో ఉండేవాడిని. అప్పటికి నేను చదువుకోలేదు. 2005 సంవత్సరానికి నేను చదువుకోలేదు. నా పేరు కానీ నాకు తెలుగులో రాయడం రాదు. ఈ 2005 సంవత్సరంలో చదువుకోలేకపోయానని బాధ ఏర్పడింది. కొంచెం వయసు వచ్చింది కదా, 13 సంవత్సరాలు, 14 వచ్చేసాను. అయితే పక్కన వారిని చూసి చదువుకోలేకపోయానని గిల్టీ ఫీలింగ్ నా మైండ్లోకి వచ్చేసింది. దీన్ని బట్టి లేదు, ఇప్పుడు చదువుకుందామని అనుకుంటే 14 సంవత్సరాల్లోకి వచ్చిన అబ్బాయి ఇక నా సంతకగా నాకు రాదు. ఇప్పుడు చదువుకోవాలంటే ఎట్లాగా ఉంటుంది? బాగుండదు. నేనే ఒప్పుకోవట్లే. ముందు ఎట్లా చదవడానికి కుదరదు, 14 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినాయి నీకు, ఇక ఈ జీవితం ఇక వేస్ట్ అయిపోయినట్టే నా దృష్టిలో అనే ఒక బాధ నాలో సంపూర్ణంగా కలిగింది. దాంతో చిరాకుతోటి బయట పొలాల్లో ఎట్లాంటి తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు చదవాలని ఉంది, వేస్ట్ అయిపోయిన జీవితం అని. అట్లా వెళ్తా ఉంటే ఒకరోజు ఇప్పుడు ఎందుకు చదవకూడదు అని ఒక స్వరం నాకు వినపడ్డది. ఇప్పటి నుంచి ఏమైందంటే చదువుకోలేకపోయాను బాధపడుతున్నా కదా, ఇప్పుడు ఎందుకు చదువుకోకూడదని రగిలింది మళ్ళా. అప్పుడు అది ఎట్లాగా రగిలిందో అట్లాగే ఈ మాట రగిలింది. అప్పుడు 2005లో 5వ తరగతిలో చేరి ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు 2011కు ఇంటర్మీడియట్ అయిపోయింది. అట్లా చదివాను. ఎట్లా అయిపోయిందన్న మాకండి 5, 7, 10 అట్లా అనమాట అయిపోయింది మొత్తం మీద. అయితే 2000 సంవత్సరం నమ్ముకున్న నేను 2007 వరకు దేవుడితోనే కొనసాగాను సక్రమంగా. 2007లో మరలా తప్పిపోయి 2014లో మళ్ళా కలుసుకున్న దేవుణ్ణి. 2007 నుంచి 14 వరకు ఇక సాధారణమైన జీవితంలోకి వెళ్ళిపోయా. మళ్ళా దేవుడు అంటే యేసు ప్రభువే. క్రిస్మస్కో లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, అప్పుడు మాత్రం పోయి వచ్చేవాడిని. ఇంకా మిగతా ఎప్పుడు కూడా సాధారణంగా వెళ్ళిపోయేవాడిని. అట్లాగా జరిగిపోతా ఉంది. 2016లో 2014లో దేవునితో కలుసుకున్న తర్వాత నేను ఎక్కడ దేవుడి నుంచి దేవుడి కృపను బట్టి తప్పిపోవడానికి కుదరలే. తప్పిపోవాలని అనుకున్నా కుదరనేలే, దేవుడు పట్టుకున్నాడు. ఆ తర్వాత 2016కు వచ్చేసరికి మ్యారేజ్ అయింది. 2016లో నేను బాప్టిజం పొందడం జరిగింది. ఇదంతా కూడా దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు
నేను సేవకుని కావాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ అసలు లేదు. భూమి మీద ఏదైనా చేయాలి కానీ సేవ చేయకూడదు అనుకున్నా. అట్లా అంటున్నాను మాట నేను. అయితే చివరికి నాలో ఒక సమస్య పెట్టి, రోగం అనే సమస్య, దానికోసము ఎక్కడ కుదరని రోగం కాబట్టి, ఎక్కడ కుదరక ఇక దేవుడే కదా మనకు అన్ని కుదరకపోతే, ఇంకా కుదరక దేవుడి దగ్గరికి ఎక్కువ దగ్గరైన సందర్భం జరిగింది. అంటే దగ్గరయ్యా ఇంకా ఎక్కువ ప్రార్థనలు అయితేమి, వ్యక్తిగతంగా అట్లా దేవుడి దగ్గర ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు నా సమస్యలు దేవుడైతే తీయలే. అప్పుడు తీయకుండా నేను ప్రతిరోజు పోయి రోగం దేవుడు అనేవాడిని. ఆయన నాలో ఉన్న ఒక లోపాన్ని చూపించేవాడు. నేను అనుకునేవాడిని ఈ లోపం ఉండి బాగు చేయట్లేదు దేవుడు, ఈ లోపాన్ని బాగు చేసుకుంటే ఎమ్మట బాగు చేస్తానని చెప్పి ఆ లోపాన్ని సరి చేసుకునేవాడిని. ఈ విధంగా 4 సంవత్సరాలు ప్రతిరోజు నేను దేవుడి దగ్గరికి పోవడము, రోగం తీయమండము, ఇదిగో నీలో సమస్య ఉంది లేకపోతే లోపం తీసేసుకోమండము, ఇదే జరుగుతూ ఉంది. ఇక ఒక రోజు నాకు అనిపించింది, ఏంటి ఇన్ని సమస్య, అసలు రోగం అడగబుద్ధి కావట్లే, ఇన్ని లోపాలు యాడి నాకే తెలియదు. నాలో ఉన్న లోపాలు అసలు ఇవేంటి ఇన్నున్నవి నాకే తెలియదు అని చెప్పి ఇక రోగం కంటే కూడా నాకు ఇది పట్టింది. అసలు ఇన్నెక్కడి నాలో నాకే తెలియకుండా అనే విధంగా ఆ రకంగా ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా నేను పాస్టర్ గారి దగ్గర క్లోజ్గా ఉండేవాడిని. ఆ తర్వాత ఆయనతోటి ఉంటూ అప్పుడప్పుడు ఆయన లేనప్పుడు ఇరుకు ఇబ్బందులు ఉంటాయి కదా, పాస్టర్ గారు లేనప్పుడు అప్పుడు ఏదో ఒకటి నాకు వచ్చింది చెప్పమని నాకు అప్పగించాడు ఆ బాధ్యత. ఇంకప్పుడు ఏదో వచ్చింది 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్తా ముందు కొనసాగుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఇంకా పోను కొన్ని సందర్భాలు ఆయన లేకపోయినా కొన్నిసార్లు నేనే వెళ్ళి చెప్పగలిగే స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఇట్లాగా నా పని నేను చేసుకుంటూ పాస్టర్ గారికి లేకపోతే చుట్టుపక్కల అవసరాన్ని బట్టి వెళ్ళి చేద్దాం సేవ అనుకున్నాను. అట్లా అనుకుంటే దేవుడు అన్నాడు, నీవు ఇట్లా కాదు, పని చేస్తూ కాదు, సంపూర్ణమైన సేవకు రావాల్సిందని తెలియపరిచాడు. కాబట్టి ఆయన మాట మీద, ఆయన మాటను బట్టి, ఆయన పిలుపును బట్టి ప్రస్తుతానికి నేను 3 నెలలు అయింది సంపూర్ణ సేవకు బయటకు వచ్చేసి, సేవ కోసమే ఇంకేం లేకుండా. అలాగే నేను వచ్చిన తర్వాత మరి మన పాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్ జోబ్దానం సార్, ఇంత తెలిసే ఉంటుంది, ఆయనతో దేవుడు కలిపాడు. ఆ తర్వాత మేమందరం 12 మందివి. ఆయనతో పాటు ఆయన మాకు ముందుండి నడిపించే ఒక నాయకుడిగా ఉండి మేము ఆయనతో పాటు కొనసాగుతున్నాం. ఇది మొత్తం ఇది ఇప్పటివరకున్న సాక్ష్యం. కాబట్టి కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. విస్తారంగా చెప్పాలని టైం లేదు కాబట్టి అర్థమేంటది మీకు. సరే, ఒక మాట చదవండి, వాక్య భాగంలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదవండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చాలు. ఇక్కడ చెప్పబడిన మాటను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనము దత్తపుత్రులం కావడం కోసము ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ధర్మశాస్త్రానికి ఎందుకని అనంటే, మనము వారసులం కావాలి అంటే ఆయన ధర్మశాస్త్రానికి లోబడాల్సిందే. ఆయన ధర్మశాస్త్రానికి లోబడకపోతే మనం వారసులం కాలేము. దత్తపుత్రుడు అంటే వారసత్వం అని అర్థం. కాబట్టి మనము దత్తపుత్రులం కావాలని ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. అంటే ధర్మశాస్త్రానికి లోబడము అంటే అర్థం ఏమిటంటే శాపగ్రస్తుడని అర్థం, శిక్షకు అర్హుడు అని అర్థం. ఏమిటి? ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న మనందరము శిక్షకు మనము అర్హులం. ఇప్పుడు ఆయన ఈ ధర్మశాస్త్రానికి లోబడకపోతే మనం శిక్షకు అర్హులం. కాబట్టి ఇక్కడ ఉన్న సంగతి ఏమిటంటే
ఆయన తప్పు చేయలేదు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మనమందరం కూడా ఏదో ఒక రూపంలో తప్పులు చేసి పాపాలు చేసి ధర్మశాస్త్రానికి లోబడిన వారమే, అంతే కదా. అంటే శిక్షకు అర్హులమని అర్థం. అయితే ఆయన ఏ పాపం చేయలేదు, కానీ ధర్మశాస్త్రానికి లోబడవలసి వచ్చింది. కారణం ఏమిటంటే మన పాపాలను బట్టి, మన శాపాలను బట్టి మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమై శిక్షకు అర్హత కలిగిన వారమై ఉండగా మన పైన పాపాన్ని ఆయన మీద వేసుకోవడం వలన ఏమైంది? ఆయన శిక్షకు అర్హుడయ్యాడు. ఏమయ్యాడు? ఆయన శిక్షకు అర్హుడయ్యాడు. అయితే ఈ ధర్మశాస్త్రం అనే విషయానికి వస్తే, అవ్వ ఆదాముల కానించి నోవాహు వరకు 1000 సంవత్సరాలు, నోవాహు నుంచి అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు. ఆ తర్వాత మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. అప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు, మామూలు బ్రతుకుతున్నారు. మనస్సాక్షిని బట్టి న్యాయమా తప్ప అనేదే అర్థమవుతుంది, అంతకుముందు తెలియదు. అయితే ఎప్పుడైతే ఈ మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అప్పుడు తప్పంటే ఏంటి, పాపం అంటే ఏంటి, మంచి అంటే ఏమిటి, ఏ పాపానికి ఏ శిక్ష, ఏమి చేస్తే ఏ శిక్ష వస్తుంది మనిషికి అని ఈ సంగతులన్నీ కూడా మనిషికి తెలపబడ్డాయి గ్రంథం ద్వారా. మనస్సాక్షి తెలిసేది వేరు, గ్రంథము ద్వారా అప్పుడు పలాని వ్యభిచారం చేస్తే ఈ శిక్ష, పలాని ఈ పాపం చేస్తే ఈ శిక్ష అని ధర్మశాస్త్రం మనకు వచ్చింది మోషే గారి ద్వారా. అయితే ఈ ధర్మశాస్త్రం చెప్పినట్టు ఒక మనిషికి బ్రతికినంత కాలము ఆడ నిర్దోషి, నిత్యరాజ్యానికి వారసుడు. ఎవరు? నిత్యరాజ్యానికి వారసుడు. అయితే ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించగలిగిన వ్యక్తి భూమి మీద శరీరంతో ఉన్నవాడు లేడు. అది చేతగాని పని. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా లోపం ఏర్పడతానే ఉంది. 10 ఆజ్ఞలలో ఒకవేళ 9 పాటించినా, 1 పాటించకపోయినా కూడా 9 పాటించినట్టు కాదన్నాడు, అంతే కదా. అయితే ఏదో ఒక లోపం పడిపోతూనే ఉంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చిన సంగతి ఏమిటంటే, నీ మీద ఏదైనా పాపం ఉంటే, ఒక మచ్చ ఉంటే, నా మీద ఏదైనా ఒక పాపము మచ్చ ఉంటే, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తే నిర్దోషులమని తెలిపేది ధర్మశాస్త్రమే. కానీ మన మీద ఏదైనా పాపమో లోపమో ఉంటే మీరు పాపాత్ములను తెలియపరిచేది కూడా ధర్మశాస్త్రమే. ఏమిటి? మనము పాపాత్మలం కాదనుకో, నిర్దోషులమైతే నీవు నిర్దోషివని తీర్చేది ధర్మశాస్త్రమే. ఒకవేళ నీవు పొరపాట్లో ఏదైనా మత్స డాలు ఏదైనా ఉందనుకో పాపము, నీవు పాపాత్ముడు అని నీకు తెలియపరిచేది, నీపై ఏలెత్తి చూపించేది కూడా ధర్మశాస్త్రమే. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రానికి ఈయనెందుకు లోనయ్యాడయ్యా అంటే మనల్ని విడిపించడానికి. మనల్ని ఎలా విడిపిస్తాడు అనంటే, ఆ ధర్మశాస్త్రం నీ మీద ఎంతకాలమైతే ఏలెత్తి నీ పాపం ఇదిగో నీ పాపం అని చూపిస్తా ఉన్నంత కాలము నీవు దేవునికి కుమారుడవు కాదు, కుమార్తెవు కాదు. ఎవరో కాదు. ధర్మశాస్త్రము నీవు పాపం చేసినప్పుడు, నేను పాపం చేసినప్పుడు ఇదిగో పాపం అని చూపిస్తూ ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం మనపై ఏలెత్తి చూపించే బ్రతుకు మనం బ్రతికినంత కాలము మనము దేవునికి వారసులము కాము. అందుకని ఆయన మనల్ని ఆ ధర్మశాస్త్రం నుంచి విమోచించడానికి ఆయన ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రానికి లోనయ్యాడు. కాబట్టి అందుకనే ఆయన లోనై ఏం చేశాడు? మనకు వచ్చింది ఏమిటయ్యా అంటే, రోమీలకు రాసిన పత్రిక చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆ పాప మరణము నుండి, ఆ నియమము నుండి నన్ను విడిపించేసింది. ఎట్లంటే, ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేశాడు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలు. ఇప్పుడు మన పైన పాపమునంత కాలము మనం పాపానికి రుణస్థులమే.
బాకీ పడ్డ వాళ్ళమే. ఎంతకాలం మన పైన పాపం ఉంటుందో ఆ పాపం నిన్ను ఏలుతానే ఉంటుంది. నీకు తెలిసినా తెలియకపోయినా పాపానికి బలం ఉంది. ఆ పాపానికి నువ్వు దాసుడమైనంత కాలము, ఆ పాపానికి నీవు లోనయ్యున్నంత కాలము నిన్ను పట్టుకొని మరి నువ్వు నీతికి బ్రతకాలన్నా నిన్ను బ్రతకనివ్వదు. అంత ఈజీది కాదు. పాపానికి బలం ఉంది. ఏముంది? బలం ఉంది. నీవు దానికి లోనైనంత కాలము, రుణస్థుడిగా ఉన్నంత కాలము నిశ్చయముగా నీవు మంచిగా బతకాలని నీవు అనుకున్న బతకనివ్వదు. అది పాపం యొక్క బలం. అందుకని ఇప్పుడేం చేశాడంటే పాపం మరణముల నియమము నుండి, పాపము ద్వారా వచ్చే మరణం అనే నియమము నుండి ఆయన ఇప్పుడు నన్ను విడిపించాడన్నాడు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. ఎందుకు లేదన్నాడు అనంటే తన సొంత కుమారుణ్ణి పంపి ఏం చేశాడు? పాప పరిహారము నిమిత్తము తన రక్తం ఇచ్చాడన్నాడు. ఎందుకు? మనకు పాపానికి పరిహారం కట్టకపోతే, మన అప్పుకు వెల చెల్లించకపోతే ఏమవుతుంది? మనం ఎప్పటికి కూడా పాపం కింద అణచబడిన వారమే, ఎప్పటికీ రుణస్థలమే. ఆ పాపానికి రుణస్థలమై ఉన్నంత కాలం, అనగా మన పైన పాపం అనేది ముద్ర కనబడుతున్నంత కాలము ధర్మశాస్త్రం అదుగో నీ పాపముని చూపిస్తానే ఉంటుంది. ఏం చేస్తాక? చూపిస్తానే ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం నీ పైన ఏలెత్తి ఇదిగో పాపం నీది, ఇదిగో పాపం నీదని చూపించినంత కాలము, అది ఎంతకాలం చూపిస్తుందో అది నీకే తెలుసు. చూపించినంత కాలము నీవు దేవునికి వారసుడవు కాలేవు, వారసురాలివి కాలేవు. అందుకని నీ పైన పాపం ఇప్పుడు లేకుండా చేస్తే ధర్మశాస్త్రం నీ పైన ఏలెత్తి చూపించలేదు. ఏం చేయలేదు? ఏలెత్తి చూపించకపోతే నీవు దేవుని కుమారుడు అవుతావు, దేవునికి వారసురాలవు, వారసుడు అవుతావు. అందుకనే ధర్మశాస్త్రానికి ఏమయ్యాడు? లోనయ్యాడు. ఆయన పాపం చేసి లోనవ్వలే. కానీ నిన్ను ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించాలి అంటే ఏం చేయాలి? ఈయన లోనవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే, నీ కొడుకు అప్పు చేశాడు అనుకో, వాడిని విడిపించాలంటే నువ్వు కట్టాలి డబ్బులు. ఇదే ఇక్కడ ఉంది విషయం అంతా కూడా. నీ కొడుకు విడిపించాలనుకో, వాడు ఏం చేయాలి? నీవు డబ్బులు కట్టాలి. ఆ డబ్బే యేసు రక్తం అన్నమాట. అలా విడిపించాడు దేవుడు. అందుకని మనమందరం కూడా ధర్మశాస్త్రం లోనైన వారమై, లోనవడం అంటే ధర్మశాస్త్రం ఏలెత్తి చూపించే జీవితం కలిగిన వారమై, ఇదిగో నీ తప్పని చెప్పడానికి మనమందరం కూడా మన మీదున్న పాపం ఉంది. ఆ పాపాన్ని బట్టి ఇదిగో నీ తప్పని చూపిస్తానే ఉంది ధర్మశాస్త్రం. అందు నుంచి అలాగ చూపిస్తున్నంత కాలం నీవు వారసుడు కాలేవు, నేను వారసుని కాలేను. అందుకని ధర్మశాస్త్రం నీ పైన ఏలెత్తి చూపించకుండా నీ ప్రతి పాపానికి ఆయన రక్తాన్ని చెల్లించి, ఇంకా నువ్వు ఆశ్రయిస్తున్నంత కాలము, చివరి వరకు నీ జీవితం ఆయన ఆశ్రయిస్తున్నంత కాలం ఏం జరగాలి? ఆయన రక్తము నిన్ను కడుగుతానే పోతా ఉంది. ఒక్కసారే చెల్లించింది నీ పాపాలకు రక్తము. ఇంకా నీవు బ్రతుకుతున్న కాలంలో ఎక్కడైనా చుక్కలు అంటకుని ఉంటాయా? అంటుతున్న ప్రతి దాన్ని కూడా యేసు రక్తం కడుక్కుంటూ తీసుకుపోతుంది. ఎందుకని? ధర్మశాస్త్రం నీపై ఏలెత్తి చూపించకూడదు. చూపించిందంటే ఇక నీ వారసుడు కాలేవు. అందుకని ముందున్న అప్పును కట్టేసి, తర్వాత నీవు తెలిసి తెలియకుండా నీపై అంటుతున్న మరకలున్నాయే, డాట్లు, వాటన్నింటిని మరల యేసు రక్తం కడుగుతా ఉంది. అందుకని ఇప్పుడు అర్థమైంది ఆ సిలువ అంటే? నీకు అలాంటి తెలిసే ఉంటుందిలే, నేను చెబుతున్నా మళ్ళీ. కాబట్టి ఉన్న సంగతి ఏమిటంటే, ధర్మశాస్త్రానికి లోనయ్యున్న మనల్ని విడిపించాలని ఆయన లోనయ్యాడు. ఆ ధర్మశాస్త్రానికి మనము లోనయ్యున్నంత కాలం ఆయన విడిపించకపోతే మనం ఏమవుతాము? దేవుని రాజ్యానికి వారసులు అనడం కాలేము. అందుకని అలాగ విడిపించాలి అంటే మరి చెల్లించాలి, తప్పదు. ఆ చెల్లించిందే యేసు రక్తం. అట్లని చెల్లించిన తర్వాత మనము ఇక మరలా మన పైన చుక్కలు పడకుండా, పాపం అనేది అంటకుండా బ్రతకగలుగుతామా? బ్రతకలేము. ఏదో ఒక రూపంగా వదిలిపెట్టొచ్చినా తెలిసో తెలియకనో బలహీనమయ్యో ఎక్కడో అక్కడ మనల్ని తాకుతానే ఉంటాయి కదా. అలాగ తాకుతా ఉన్నప్పుడు మనం ఆయన ఆశ్రయిస్తూ బ్రతికినప్పుడు చివరి వరకు ఒక్క చుక్క కూడా లేకుండా శుభ్రంగా కడుగుతుంది యేసు రక్తం. అలాగున చివరికి ధర్మశాస్త్రం నీపై ఏలెత్తి చూపించకుండా చేసి నిన్ను దేవుని రాజ్యానికి వారసుడిగా, వారసురాలుగా చేయడానికే ఈ శిలువ మరణం జరిగింది. కాబట్టి కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మిగతా సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను.
మంచిది. ఎగ్జాక్ట్లీ 8:30 గంటలకు ప్రారంభిస్తాం పాస్టర్ గారు అని చెప్పాము. 8:30కు ప్రారంభించు. 9 గంటలకు ముగిస్తామని చెప్పాము. 9 గంటలకు ముగించారు. టైం సెన్స్ అనేది పాస్టర్స్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఏం ఆలోచన చేస్తారంటే, ఎంత ఎక్కువగా స్వార్థను బోధిస్తే అంత ఎక్కువగా నన్ను ఆ పాస్టర్ గారు బలి చెప్పారు అనుకుంటారు అనే అసహజమైన లక్షణము సేవకులో ఉంటుంది. కొంతమంది ఏంటంటే దొరికింది సమయము, బాగా చెప్పాలి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే టైంపై మనసు ఉంచుతారు, ఎక్కువ ముచ్చట్లు చెప్పకుండా ఒక మాటలు. ఆయన గురించి చక్కగా 2 మాటల్లో చెప్పేశాడు. ఈరోజు మనం పరిశీలించుకుంటే మన యొక్క గ్రామాల్లో, మన పట్టణాల్లో క్రైస్తవుల యొక్క క్రైస్తవ్యం, క్రీస్తులో ఉన్నటువంటి ఆ మర్మం, నాకు ఇటువంటి సహోదరులు దేవుని నమ్ముకొని స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళని చూసి నేను చాలా సిగ్గుపడుతూ ఉంటాను. ఎందుకు సిగ్గుపడతానంటే, తను తల్లి గర్భం నుండి పుట్టినది మొదలు, ఆయన పేరేంటి, ఏం పేరు, సైదావలి అని చెప్పాడుగా, మరేంది ఆలోచిస్తుండ్రు? దూదేకుల సైదావలి అని క్లియర్గా చెప్పాడు. మరెందుకు మళ్ళీ అనుమానం? ఆయన పేరులోనే నేను క్రైస్తవునిగా పుట్టలేదు. మనమైతే ఏం చెప్పుకుంటాం, పుట్టిన కాడ నుంచి మేము క్రైస్తవులమే, మన నాయనకు రక్షణ ఉండదు, మన అమ్మకు రక్షణ ఉండదు, మనం మాత్రము పుట్టిన కాడ నుంచి పేరుకు మాత్రం బలి చెప్పేసుకుంటాం సుమా. ఆయన పుట్టింది క్రైస్తవుల పుట్ల. ఆయనకు బైబిల్కు సంబంధమే లేదు. వాస్తవం ఏంటంటే బైబిల్ ఏ కులానికి సంబంధించింది కాదు. అంటే అంటగట్టారు ఈ బైబిల్ చదివే వాళ్ళంతా అనగారిన కులాలని, తక్కువ కులాలని, అవని ఇవని, కొన్ని జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు, ఇది అల్లా మతానికి చెందిన వాళ్ళని అంటగట్టారు. ఎరిగిన వారికి ఇది కులం కాదు, ఇది మతము కాదు. మనిషి యొక్క జీవితము మార్పు, పతనమైపోతున్న బ్రతుకులకు మార్గం. పరిశుద్ధ గ్రంథము ఒక మార్గం. మరి చిన్నతనం నుంచే తను దేవుని మాటలు వింటూ ఈరోజు దేవుని దాసునుగా ఉంటూ ఉన్నాడు. అది ఎంత సాక్ష్యం అంటే, తల్లి గర్భంలో మేము పుట్టిన మొదలు క్రైస్తవులని చెప్పుకునే వారికి సిగ్గుచేటు అని చెప్పడానికి ఈ మాట నేను చెప్తున్నాను. తల్లి గర్భంలో పుట్టింది మొదలు నువ్వేందంటే మాది అసలు 4 తరాల నుంచి మాది ఏంటిది క్రైస్తవము. 4 తరాల నుంచి వాళ్ళ నాయనకు ప్రార్థన ఉండదు, ఈయనకు ప్రార్థన ఉండదు, ఈయన పిల్లలకు ప్రార్థన ఉండదు, కానీ పేరేమో 4 తరాలు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యమును ఈరోజు విరివిగా అందిస్తూ ఉన్నారు. ఎక్కడా ఎటువంటి అరమరకలు లేకుండా ప్రతి మాటను లోతుల్లోకి వెళ్ళి, నేను అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు వాక్యం చెప్తున్నాను. వీళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎప్పుడు? దాదాపు ఎంత, సంవత్సరంన్నర సేవకు వచ్చి అంతకుముందు మహా అంటే ఒక 2, 3 లేదా 4 సంవత్సరాలు ఏదో ఒక సేవకుడితో కొంచెము మమేకమైండు. దగ్గర ఒక 4-5 సంవత్సరాలు గట్టి 4-5 సంవత్సరాల్లో గ్రంథాన్ని చదివి, గ్రంథంలో లోతులను తెలుసుకొని, అవి మరొకరికి బోధించి, నాట్ ఏ ఆర్డినరీ మ్యాటర్. నా మట్టుకు నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇంకా నాకు ఏమీ తెలియట్లా, ఏమి అర్థం కావట్లా. ఎందుకు ఈ మాటలు నేను పదే చెప్తున్నానంటే,
పుట్టుక నుంచే ఇప్పుడు దూదేకులన్నా ముస్లిం అన్నా వీళ్ళంతా కూడా ఒక కట్టుబడి అనేది ఉంటుంది. మాది ఈ గ్రంథము, మనం ఇదే చేయాలి. ఒక హిందూ అనగానే నువ్వు ఇదే చదవాలి, ఒక క్రిస్టియన్ అనగానే నువ్వు ఇదే చదవాలి అని ఒక కట్టుబడిలో పెరుగుతూ ఉంటారు బాల్యం నుంచి. అందులో నుంచి బయటకు వచ్చి ఇటువంటి గ్రంథాలను చదువుకొని తను మరకే మారితే పర్వాలేదు, అనేక మందిని మార్చే ప్రయత్నంలో ఆ వివరణ ఉంది చూశారు, అది చిన్న సంగతి కాదు. చప్పట్లు కొట్టండి ఒకసారి. గనుక ఇటువంటి సేవకుల యొక్క మాటలైన విని బ్రతుకులు మార్చుకొని జీవితాలు మార్చుకొని దేవునికి ఇష్టలుగా మనం ఉంటే దేవుడు మనల్ని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్తాడు. గనుక మరి సైదామణి గారిని దేవుడు ఇంకా బహుగా వాడుకొని అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థను అంచుటకు కావలసినటువంటి శక్తి సామర్థ్యములను, సమయోచితమైన జ్ఞానమును, ఆత్మ నడిపింపనేటువంటి వరములను సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాము, ముగించుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, ఈనాడు తండ్రి నీ ఎదుట నిలబడి నీకు సాక్షిగా నీ పనిలో పాలిభాగస్థుడుగా నీ దాసుడుగా దూదేకుల సైదావల్లి ప్రభువా నీ పనిముట్టుగా మీరు ఏర్పరచుకుని ఇంతవరకు తండ్రి పుట్టుక నుంచే కొన్ని తరముల నుంచే మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తులో ఉన్న సత్యము, క్రీస్తులో ఉన్న మర్మము, క్రీస్తులో ఉన్న మార్గము, క్రీస్తు బోధిస్తున్నటువంటి బోధలు ఎరుగని నీ పిల్లలకు ఇదొక మార్గముగాను, ఇదొక ఉపదేశముగాను నీ కుమారుని మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రం. నాయనా, ఈ సమయం ముందు ఆ బిడ్డ ప్రభువా నీ పక్షంలో నిలబడి ఏమైతే బోధించాడో, ఏమైతే మాట్లాడారో, ఏమైతే ప్రభువా నీ బిడ్డలకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశమును బోధించాడో మీరు విని ఉన్నారు. అనేక మందిని నాయన గ్రహించి ఉన్నాను. కొద్దువైనది, తక్కువైనది నాయన మీరు ఎందుకొరకు ఈ లోకంకి వచ్చారు, మీలో ఉన్నది నీ బిడ్డలైన వారిలో లేనిదేదో ఎరిగి ఆ రీతిగా నడుచుకుని ఉన్నతమైనటువంటి ఈ బోధల వల్ల ప్రభువా బ్రతుకులు మార్చుకునే కృపలోనికి నడిపించమని, వాక్యముల నుంచి నీ దాస్యం ఎత్తుపట్టమని, అల్పాహారమును సిద్ధపరిచిన కుటుంబాన్ని ఎత్తుపట్టమని, ఈ రీతిగా తండ్రి చేరి వచ్చిన సంఘమును సకల ప్రియులందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనల్ని అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.